నేను మెరైన్ ఇంజనీర్గా చేస్తుండేవాడిని అండి. అట్ ద సేమ్ టైం వ్యాపారం కూడా చేస్తుండేవాడిని. కొన్ని దినముల తర్వాత గవర్నమెంట్ వారు నన్ను స్మగ్లర్గా స్టాంప్ చేయడం బట్టి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి, అలాగే దాన్ని బట్టి వచ్చినటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి అప్పుల వారి నుండి తప్పించుకోవడం కొరకు నేను కొన్ని ప్రాంతాల్లో దాక్కుండేవాడిని. యుక్త వయసులోనే గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్న త్రినాథ్ బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో చట్టవిరుద్ధమైన పనులకు పూనుకొన్నాడు. ఉద్యోగం కంటే వ్యాపారంలో ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. ఇందులో వుడ్ బిజినెస్లో చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, చాలా ఎక్కువ రోజు వుడ్లో. అయితే త్రినాథ్కు ఆ మంచి రోజులు ఎంతో కాలం నిలవలేదు. ఆ రోజు ఎక్కువ సరుకు వేసుకొని వచ్చారు, లోడ్ వేసుకొచ్చారు. చూస్తే సడన్గా సీలేరు నుండి చింతపల్లికి మధ్యలోకి వచ్చినప్పుడు గేట్లో కొత్త ఆఫీసర్ వచ్చారంట. అందరు చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళకి పర్మిట్ లేదు. పర్మిట్ లేకుండా నేను సరుకు ఎలా వేసుకొచ్చారంటే ఆ సరుకును అక్కడ ఆపేసి అందులో పనిచేస్తున్న వాళ్ళు తప్పించుకుంటూ నా దగ్గరికి వచ్చారు. త్రినాథ్ తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అవి మరింత జటిలమయ్యాయి. మేనేజర్ ఏం చేశాడంటే షాప్లో ఉన్న సరుకు అంతా అమ్మేసి నాకు తెలిసిన ఫైనాన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ ఇలా పట్టబడ్డాడు, డబ్బులు కావాలి అని 7,50,000 రూపాయలు ఆయన తీసుకొని షాప్ బోర్డుని తిరిగేసి పరారైపోయాడు. షాప్ దగ్గరికి వచ్చేసరికి పోలీసులు అప్పుల వాళ్ళు షాప్ చుట్టూ గ్యాదర్ అయ్యి ఉన్నారు. త్రినాథ్కు ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వలేదు. చివరకు తన కుటుంబం కూడా. మా విలేజ్లో కూడా నేను ఇలా చేశానని తెలిసిపోయింది. అమ్మ నాన్న కూడా నన్ను ఇలాంటి పనులు చేయడం బాగోదని నన్ను అక్కడి నుంచి ఆశ్రయం ఇవ్వకుండా అక్కడి నుంచి పంపించారు. అలా పారిపోతున్న సమయంలో త్రినాథ్ స్నేహితుడు అతనికో సలహా ఇచ్చాడు. నీవు ఈ పరిస్థితిలో బయటికి రావాలంటే నీకు డబ్బు అవసరం, డబ్బు కావాలంటే పెళ్లి చేసుకోవాలన్నాడు. ఈ వ్యక్తి నాకు చెప్పాడు, నువ్వు అమ్మాయిని చేసుకుంటే 80 లక్షలు నీకు వస్తుంది. సో నాకు అమ్మాయి కాదు కానీ ఆస్తి కనబడుతుంది, ఆ ఆస్తి వస్తుందని నేను ఓకే మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. పెళ్లైన కొద్ది కాలానికే త్రినాథ్ అత్తమామలు అతన్ని గూర్చిన నిజాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్నవంటే పోలీసులకు అప్పచెప్పేస్తాం, నువ్వు ఇక్కడ నుండి ఇమీడియట్లీ వెళ్ళిపోతే చాలని సూట్ కేసు విసిరేశారు. విసిరేసి ఈవిడికి అన్నారనమాట, నువ్వు వెళ్ళొద్దమ్మన్నా. అప్పుడు ఈవిడ ఒక మాట అన్నది, నా భార్య, పెళ్లికి ముందు వాడు ఎలాంటి వాడో మీరు తెలుసుకోవాలి, పెళ్లి చేసిన తర్వాత వాడు దొంగ అవ్వచ్చు, దోపిడిగా రావచ్చు, నా భర్తతోనే నేను ఉంటాను, నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎన్నో సంవత్సరాలు త్రినాథ్ మరియు అతని భార్య ఆకలి, పేదరికం మరియు నిరాశలో బ్రతికారు. ఒకరోజు సాయంత్రం అన్నం కోసం వెతుకుతూ ఆయన ఓ క్రైస్తవ సమావేశం దగ్గరకు వెళ్ళాడు. అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. దైవజనుల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో 6 సంవత్సరాల నుంచి భయంకరమైన సమస్యతో నువ్వు పడి ఉన్నావు, పోల్ దగ్గర ఉన్నావు, చీకట్లో ఉన్నావు, నిన్నే రా, ఈ దినం నీ జీవితాన్ని బాగు చేస్తానంటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా నా పరిస్థితి అని. ఎప్పుడైతే నేను మనసులో నిజమే అనుకున్నానో ఆ సమయంలో దైవజనుడి చేతిలో నుండి ఒక శక్తి రావడం నేను గమనించాను. ఆ చీకట్లో ఉన్న నా దగ్గరికి వచ్చి సరాసరి నా గుండెని తాకింది. అది ఎప్పుడైతే తాకిందో నాలో ఒక బలం వచ్చింది, భయమంతా పోయింది. ఏ మనుషులకైతే భయపడ్డానో, ఏ హార్న్లకైతే భయపడ్డానో, ఏ వెలుగుకైతే భయపడ్డానో, ఇప్పుడు ఆ వెలుగులో నుండి పరిగెట్టి డయాస్ దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా నా పాపాన్ని, నా శాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. మార్పు కోసం ఎదురు చూస్తున్న త్రినాథ్ ఎక్కువ సమయం బైబిల్ చదవడంలో గడిపేవాడు. దాంతో త్వరలోనే అతని జీవితంలో అద్భుతం జరిగింది. నా మాట విని నా మాట ప్రకారం నడిస్తే సమస్త జనముల మీద కంటే ఉన్నతంగా ఉంచుతాను, నిన్ను అప్పిచ్చేవాడిగా ఉంటాను, అప్పు అని చేయనివాడిగా ఉంచునని దేవుడు మాట ఇచ్చిన దేవుడు మాట ప్రకారం, వాగ్దాన ప్రకారము మా జీవితంలో జరిగించాడు. ప్రతి అప్పుల నుంచి విడుదల చేశాడు, ప్రతి పారెస్ట్ కేసు నుండి విడుదల చేశాడు. మారిన త్రినాథ్ జీవితాన్ని చూసి అతని కుటుంబ సభ్యులంతా యేసుక్రీస్తును తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఈ పరిస్థితిని చూసి నా దేవుడు ఎంత గొప్పవాడో నా కుటుంబస్తులందరూ తెలుసుకున్నారు. ముఖ్యంగా మా అమ్మ నాన్నకి నేనే బాప్టిజం ఇవ్వడం జరిగింది. వారు శారీరకంగా నన్ను కన్నారు, నేను ఆత్మీయంగా వారిని కన్నాను. అది చాలా నేను గర్విస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. చాలామంది ఈరోజు దేవుడు నన్ను ఈ విధంగా ఉంచడం బట్టి అనేక మంది రక్షణలోకి వస్తున్నారు.
నేడు త్రినాథ్ మరియు అతని కుటుంబం తమ జీవితాల్లో ప్రశాంతతను అనుగ్రహించిన యేసుక్రీస్తును సేవిస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తుని బట్టి మాత్రమే చాలా సంతోషించగలుగుతున్నాను. నేను, నా భార్య, నా బిడ్డలు, నాతో ఉన్న సంఘము, అనేక మంది కూడా మేము యేసుక్రీస్తు వల్ల మాత్రమే సంతోషంగా ఉండగలుగుతున్నాం. దేవుడు ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకొక్కడికే ఘనత కలుగును గాక. దేవుడి మాటల్ని దీవించును గాక.